హరి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూపులారా, శ్రీమద్భాగవత పారాయణాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము. అందులో ద్వితీయ స్కంధంలో మనం ప్రవేశించాము. ఈ ద్వితీయ స్కంధంలో మనకి పోతనామాచ్యుల వారు అత్యద్భుతంగా భక్తి భావాన్ని ఎక్కువగా ఈ స్కంధంలో మనకు అందిస్తూ ఉన్నారు. వేదవ్యాసుడు సంస్కృతంలో భాగవతాన్ని రచించగా బొమ్మర పోతనామాచ్యుడు అతి మధురంగా తెలుగు భాషలోనికి అనువదించారు. పోతన్న గారి కవితా శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పద్యం కూడా మధురాతి మధురంగా ఎలా ఉంటుంది అంటే, అచ్చపు జుంటితే నియల ఐక్షవఖండ సుధారసాల గోర్వెచ్చని పాలమీగడల గోర్వెచ్చని పాలమీగడల విచ్చడి కన్నె గులాబీ మొగ్గలను వచ్చరికించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ వెచ్చటి నేర్చిన సుకవిత్వ కళానిధి. ఐక్షవఖండ సుధారసాల గోర్వెచ్చని పాలమీగడల విచ్చడి కన్నె గులాబీ మొగ్గలను ఉచ్చరికించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ వెచ్చట నేర్చినావు సుకవిత్వ కళానిధి. అని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పోతనామాచ్యుల వారిని మెచ్చుకుంటున్నారు. అంటే ఆయన కవిత్వం అనేటువంటి చిక్కని ఔపాలలో భక్తి మరియు భక్తి అనేటువంటి పంచదారను రంగరించి పాకం చేసి మహాభాగవత రసాయనాన్ని మనందరికీ అందించారు. ముద్దుల మూటగట్టే ఆయన పద్యాలు సుగంధాలు పరిమళిస్తూ ఉంటాయి. మరియు ఆయన కవితాధోరణి ఎట్లా ఉంటుందంటే, ఆయన రచనా విధానం ఏ విధంగా ఉంటుంది, మరి భక్తి పారవశ్యంతో రచించినటువంటి కవులందరి కవిత్వం కూడా అంత మధురంగా ఎందుకు ఉండటం లేదు?
బుద్ధులుగార భాగవతము రచించుచు, బుద్ధులుగార భాగవతము రచించుచు, పంచదారలో అదితివేమో గంటము. ఎంత అద్భుతంగా ఉంది. భాగవతము రచించుచు పంచదారలో అద్దితివేమో గంటము. మహాకవి శేఖర మధ్య మధ్య అట్లద్దక అట్టి గంటమునా, అట్టిటు గీచిన తాటి ఆకులో పద్యములందు ఈ మధుర భావము నెచ్చట నుండి వచ్చురా. పోతన్న గారు తన గంటాన్ని పంచదారలో అద్ది తీగని తేనెలో ముంచి వ్రాసారేమో. ఆ పద్యాలకు ఉన్నటువంటి ఆ ప్రసాద మాధుర్య సౌకుమార్యాలు మరే పద్యాలకు కూడా లేదా ఇతర కవులు రాసినటువంటి పద్యాలు